మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ముఖ్యంగా అబ్బాయిలు ఉన్నారా? వారికి ఎప్పుడైనా సరే జంక్ ఫుడ్ మీద చాలా ఇష్టం ఉందా? లేదా ఈ పిజ్జాస్, బర్గర్స్ లాంటివి తినే అలవాటు ఉందా? అయితే ఇది చాలా ఇంపార్టెంట్ రీల్. ప్రతి ఫ్యామిలీ, ప్రతి పేరెంట్ ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు అధ్యయనంలో తెలిసింది ఏంటంటే, అబ్బాయిలు ఎవరైతే చిన్న వయసు నుండి పిజ్జాలు, బర్గర్లు తినడం బాగా అలవాటు చేసుకుంటున్నారో, ఇలాంటి జంక్ ఫుడ్ ఏదైతే అల్ట్రా ప్రాసెస్డ్ ఉంటుందో అది అలవాటు చేసుకుంటున్నారో, వాళ్ళలో ఏదైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయో, నార్మల్గా ఈస్ట్రోజన్ అనేది అమ్మాయిల్లో ఉండే హార్మోన్, అబ్బాయిల్లో కూడా కాస్త లెవెల్లో ఉంటుంది. కానీ ఇలాంటి పిజ్జాస్, బర్గర్స్ కనుక అధికంగా తినడం అలవాటు ఉన్న అబ్బాయిల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, అలాగే అబ్బాయిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ పెరుగుతున్నాయి. నార్మల్గా 100లో ఒకరికి మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండగా, ఈ జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి ఆ లైఫ్ స్టైల్ కనుక హెల్తీగా లేకపోవడం వల్ల, ఇలాంటి అన్హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల అబ్బాయిల్లో ఏమవుతుందంటే రాను రాను అమ్మాయిల్లో రావాల్సిన బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో అబ్బాయిల్లో కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. 4-5 మందికి 100లో వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. అంటే 4-5 రెట్ల వరకు ఈ ఛాన్స్ పెరిగిందని సైంటిస్ట్ అందరినీ వార్నింగ్ ఇస్తున్నారు. సో ఎవరైనా సరే ఎలాంటి జంక్ ఫుడ్ అయినా, అనవసరమైన జంక్ ఫుడ్స్కి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అనవసరమైన వాటికి అలవాటు చేయొద్దండి. చిన్నతనం నుండే వీటిని కనుక మీరు కంట్రోల్ చేయగలిగితే, పిల్లలకి అలవాటు అండి మా పిల్లడు పిజ్జా తినకుండా పడుకోలేడండి, బర్గర్ తినకుండా ఉండలేడండి అని చెప్పొద్దండి. పేరెంట్స్ అలవాటు చేస్తేనే ఏదైనా పిల్లలకు అలవాటు అవుతుంది.